లీగల్ నోటీసులు ఇస్తే చట్టపరంగా ఏం చేయాలో అదే చేస్తానంటూ కేటీఆర్ పై మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేయించారని, ఈ విషయంలో తడిబట్టలతో తన కుటుంబ సభ్యులతో సహా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి రాష్ట్రం తప్పుడు సమాచారం ఇచ్చిందని, కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా, నోటీస్ ఇస్తావా? ఎవరికి ఇస్తావు నోటీసు? నేనేమంటున్నా అంటే, అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీస్ కూడా అవుతారు. నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అన్ని నోటీస్ అంత నోటీస్ ఇస్తాడు. ఎందుకు వారిపోయినావు? ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడివై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో ఆ చేసినటువంటి పేరును పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు సిబ్బంది చేస్తే మా పేరు పంపారు, నా పేరు పంపారు. దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది, హరీష్ రావు పేరు ఉన్నది, ఎమ్మెల్యే పేరు అందరూ ఉన్నాయి. వీళ్ళందరూ పేర్లు పంపారు. వాళ్ళు ఒక ప్రశ్న ఇచ్చారు. వాళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేసారు. వాళ్ళు ఈ ప్రభాకర్ రావు ఎవరు అని అడిగారు. ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన వ్యక్తి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభాకర్ రావు ఐజీ అని పంపింది. అంటే కేంద్ర హోంశాఖను తప్పుదారి పట్టించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది? దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము జనవరి జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ మొత్తం ధ్వంసం చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. కానీ కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలే. ఈ ప్రభాకర్ అనే వ్యక్తి ఏం చేసిండు? మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు అని తెలుసుకున్న తర్వాత నవంబర్లో చేసిండు. నవంబర్లో చేరాదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఏంది? జనవరి జూలై నెలలో అటు చేయాలి. కానీ ప్రభాకర్ రావు ఏం చేసిండు? నవంబర్లో చేసిండు. ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నాం. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దానికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరగాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ అంశంలో బండి సంజయ్ కాస్త ఆలోచించి ఆరోపణలు చేయాలని అన్నారు. బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తీసేసింది కేసీఆర్ అన్నారు. కేసీఆర్ బీజేపీ అధిష్టానం మధ్య లోపాయికారి ఒప్పందంలో భాగంగానే సంజయ్ ను తప్పించారని పేర్కొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు మహేష్ గౌడ్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టుపై కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరిపిందని, అవకతవకలు జరిగాయని ఆధారాలు ఇచ్చిందని అన్నారు పీసీసీ చీఫ్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి వైసీపీ, టీడీపీ. పలు గ్రామాల్లో ప్రచారం హోరెత్తిపోతోంది. నలపురెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రోడ్ షో చేస్తున్నారు టీడీపీ నేతలు. నల్లగొండవారిపల్లెలో ప్రచారం హోరెత్తిస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ, టీడీపీ ఒకే రూట్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 11 మంది గ్రామస్థాయి నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు పోలింగ్ బూత్ల మార్పుపై ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు.
పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు, కలెక్టర్, పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని వీరు ఆరోపించారు. ఒక్క జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పులివెందుల్లో తప్పనిసరిగా గెలుస్తామని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో పడ్డ ఇబ్బందులు ఈ ఒక్క సంవత్సరంలో ఆ ఇబ్బందులకి పరిష్కారం కానివ్వండి, లేదు వారికి జరుగుతున్న సంక్షేమం కానివ్వండి, వారి భవిష్యత్తుకి ఒక ఆసరా, ఒక గ్యారంటీ ఏదైతే కనబడుతుందో దాని పట్ల పోటీగా ఉంది. విజయం కూడా సాధిస్తామని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైతే కొన్ని వందల మందిని కలిశాను, నేను వారందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద పాజిటివ్ దృక్పథంతో పోటీ వచ్చింది, గెలుస్తాం కూడా అని చెప్పేసి నేను భావిస్తాను. ఒక ఎస్సీ ఎస్టీ కేసు తీసేసి ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని లేదు ఊర్లో పెద్దలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని. దేనికోసం? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే నిన్న కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? ఎర్రచెరువుకు నీళ్ళేమంటే జగన్మోహన్ రెడ్డి ఎర్రబల్లి చెరువుకి ఎందుకు ఇవ్వలేదంటే పొంగనూరులో పెద్దిరెడ్డి ఏదన్నా బాధపడతాడంట, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి బాధపడతాడని ఇక్కడ ఈ చెరువుకు నీళ్ళు ఇవ్వాల అంటే ఈ పులివెందుల వాసులు, నల్లపరెడ్డిపల్లి వాసులు ఏమైనా పర్లేదు, అక్కడ పెద్దిరెడ్డి మీద నాకు చెడ్డ పేరు వస్తుందని ఇంత ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీలో చూసినా కూడా బ్రహ్మ ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా లైసపల్లిలో పర్యటించారైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు చంద్రబాబు. గిరిజనులు అభివృద్ది చెందితేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సాధిస్తారని చెప్పారు. పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని బాబు తెలిపారు. గిరిజనులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ది, సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు. మీరు చూపించిన చొరవ ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రత్యామ్నాయ పంటలకు వెళ్దాం, టూరిజం హబ్గా చేద్దాం, ప్రపంచానికి అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మీ పంటలకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఇంకో పక్క 200 కోట్లతో 203 గ్రామాలకి 269 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తున్నాం. నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి. ఇక్కడ 515 కిలోమీటర్ల పొడవుతో 8,570 కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి. పాడేరు, గొండెగూడ, కొయ్యూరు, చాప్రతిపాలెం, చింతపల్లి, రంపచోడవరం, కొయ్యూరు, నేషనల్ హైవే 516 విస్తరణ, రాయపూర్, విశాఖపట్నం సెక్షన్, ఎన్హెచ్ 130 సిడి, భద్రాచలం, కుంట, నేషనల్ హైవే 30 సెక్షన్, లంసింగి, పాడేరు, చింతూరు 3 సెక్షన్లు, పాడేరు బైపాస్, కొత్త ఫ్లైఓవర్. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. క్విట్ ఇండియా దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి అన్నారు కాంగ్రెస్ నేతలు. నెహ్రూ, గాంధీలను తప్పుగా చిత్రీకరించే పార్టీలు దేశంలో ఉండడం బాధాకరమని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
వల్లభాయ్ పటేల్ గారు, అరుణా అసఫియా అలీ గారు లాంటి వాళ్ళందరూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి పెద్ద ఎత్తున కారణభూతులయ్యారు. ఈరోజు స్వాతంత్ర ఫలాల్ని మనం అందిస్తున్నామంటే ఆనాటి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మనందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనందరం జీవించగలుగుతున్నాం. అటువంటి మహాత్మా గాంధీ గారిని స్వాతంత్రం వచ్చిన 6 నెలల్లోనే షూట్ చేసి చంపినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని ఆరాధించేటువంటి పార్టీలు ఈ దేశంలో ఉండటం చాలా బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బిల్లులో ఎక్కడైనా ముస్లిం రిజర్వేషన్ల ప్రస్తావన ఉందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ చట్టంలో చేసినటువంటి చట్టాలను ఆమోదించే విధంగా కేంద్రంకు పంపినారు. కాబట్టి ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికలే, రాష్ట్ర స్థాయిలోనే రిజర్వేషన్లు అడుగుతున్నప్పటికీ ఈ యొక్క బిల్లును ఢిల్లీకి పంపిన సందర్భంగా అది ఆమోదించమని బీజేపీని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, నిధులు రాకపోయినా, ఈ వ్యవస్థలో ఏదానికైనా భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఆలోచన ఏంటి? పార్టీ ఆగండి అని ఎందుకంటోంది? ఇంతకీ స్థానిక సమరంపై తేలేది ఎన్నడు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందడుగు వేయాలని ఆలోచనకొచ్చింది సర్కార్. బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చిన తర్వాత ఎన్నికలు పోవాలని ఇన్నాళ్లు భావించింది. అందుకు అవసరమైన కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. కానీ సానుకూల నిర్ణయం రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయింది. ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ ముందుకు వెళ్తే మంచిది అనే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతోంది. ఆదివారం జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయా? క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉండేనా? పార్టీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కాబోతోంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగే సమావేశంలో పెండింగ్లో ఉన్న వచ్చిన ఫిర్యాదులపై చర్యలు ఏం తీసుకోవాలి అనే దానిపై కమిటీ చర్చించనుంది. నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతలు సూచించిన వేతన పెంపు పద్ధతికి తాము అంగీకరించలేమని తేల్చి చెప్పారు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్. అంతకుముందు సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతల కీలక ప్రతిపాదనలు చేశారు. వేతనాల విషయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు నిర్మాతలు. 3 విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకారం తెలిపారు. తొలి ఏడాది 15% వేతనాల పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. 2, 3 ఏడాది 5% చొప్పున పెంచుతామని చెప్పారు. 2000 రూపాయల లోపు ఉన్నవారికి మొదటి ఏడాది 15% వేతనం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. 1000 రూపాయల లోపు ఉన్నవారికి 20% వేతనం పెంచాలని నిర్ణయించారు. రోజు వేతనం 1000 లోపు ఉంటే తొలి ఏడాది 20%, 3వ ఏడాది 5% వేతనం పెంచేందుకు అంగీకారం తెలిపారు. మా చర్చలు మొత్తం కూడా విఫలం అయ్యాయని భావిస్తాము. చర్చలకని పిలిచారు, ఒక పర్సంటేజ్ విధానం చెప్పారు. కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాము. కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్ క్రియేట్ చేశారు. అది అసలు మేము ఒప్పుకోలేదు. మేము ఒకటే చెప్పాము, మేము పర్సంటేజ్లు 30% అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము. కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనియన్లకి అసలు పెంచము, కొన్ని యూనియన్లకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు. మేము తదుపరి తెలియజేస్తామని చెప్పాము. కానీ మేము అందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మా నిరసన అనేది తెలియజేయడానికి మా కార్మిక సోదరులందరూ కూడా వారు కంపల్సరీ మన నిరసన తెలియజేయాలంటున్నారు. మన 7 acres ఎదురుగా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అండ్ మేనేజర్స్ యూనియన్ అన్ని ఉన్నాయి, యూనియన్లు అన్నీ ఉన్నాయి. అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి మా నిరసన తెలియజేసి ఆ తర్వాత అన్ని యూనియన్లో హెచ్సీఏ సెక్రటరీ దేవరాజు 2వ రోజు కస్టడీ ముగిసింది. కీలక విషయాలు రాబట్టారు సిఐడి అధికారులు. హెచ్సీఏ నిధుల గోల్మాల్ అక్రమాల్లో కీలకంగా ఉన్నాడు దేవరాజ్. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు దాఖలు చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లపై ఆరా తీశారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టించారన్న అంశంపై ప్రశ్నలు సంధించారు.
ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు లేని 334 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది. ఈ పార్టీలు గత 6 సంవత్సరాల్లో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయలేదని, అందుకే వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. డాక్యుమెంట్ల మీద మాత్రమే ఉండే పార్టీలను తొలగించడం ద్వారా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత పెంచడమే తమ లక్ష్యమని ఈసీ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి రిజిస్టర్డ్ పార్టీ నిర్దిష్ట కాల వ్యవధిలో తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు ఈ 334 పార్టీలు ఏ ఒక్క ఎన్నికలోనూ తమ అభ్యర్థులను బరిలో దింపలేదు. అంతేగాక రిజిస్ట్రేషన్ సమయంలో అందజేసిన అడ్రస్ల వద్ద వీటి ఆఫీసులు లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఈసీ పేర్కొంది. ఈ 2 ప్రమాణాలను పాటించకపోవడంతో వీటి రిజిస్ట్రేషన్ రద్దు చేశామని తెలిపింది. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి పేటరేగిపోయారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో నక్కిన ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. తెలంగాణలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ నేతలు కూడా రాఖీలు కట్టించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులతో పాటు స్పీకర్కు రాఖీ కట్టారు మంత్రి సీతక్క. గత కొంతకాలంగా మార్కెట్ల ప్రభావం, శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్ లాంటి పలు కారణాల వల్ల పసిడి ధరలు పరుగులు పెడుతోంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతాల వేళ బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేశాయి.